సివిల్ ఇంజనీరింగ్ చేస్తున్న చాలామంది ఒక డౌట్ అడుగుతున్నారు. జాబ్ ఎందుకు రావట్లేదు? నిజం చెప్పాలి అంటే ప్రాబ్లం జాబ్ మార్కెట్లో కూడా లేదు, మన స్కిల్లో ఉంది. ఇప్పుడు కంపెనీస్ ఏం అడుగుతున్నాయో తెలుసా? సాఫ్ట్వేర్ నాలెడ్జ్ ఉందా లేదా? మీరు ఆటోక్యాడ్, రివిట్, ఈటాప్స్, ఎక్సెల్, ఒరాకిల్ P6లో బేసిక్స్ అన్నీ తెలుసా? మీరు ఆల్రెడీ 70% రెడీ ఫర్ జాబ్. ఈ వీడియోలో నేను మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఈ సాఫ్ట్వేర్ ఏంటి, ఎలా యూజ్ చేస్తారు, జాబ్కి ఎలా హెల్ప్ అవుతుంది, లెర్నింగ్ రోడ్ మ్యాప్ అయితే ఫుల్గా అయితే చూద్దాం. సో కంప్లీట్ వీడియో చూడండి, లైఫ్ చేంజ్ అవ్వచ్చు. ఈ వీడియోని నేను షార్ట్ వీడియోలాగా అయితే చేశాం ఫ్రెండ్స్. అక్కడ మనకి కామెంట్ సెక్షన్లో ఒక బ్రో అయితే అడిగాడు ఫుల్ వీడియో చేయమని, అందుకని ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను ఆ బ్రో కోసం. కానీ ఓల్డెన్ డేస్లో ఇంజనీర్స్ మాన్యువల్గా డ్రా చేస్తారు, టైం ఎక్కువ, మిస్టేక్స్ ఎక్కువ. ఇప్పుడు డిజిటల్ వరల్డ్, ఫాస్ట్ రిజల్ట్, ఈజీ చేంజెస్, అక్యురేట్ అవుట్పుట్ అయితే వస్తుంది డ్రాయింగ్స్లో. ఫర్ ఎగ్జాంపుల్, మనం మాన్యువల్ ఎస్టిమేషన్ వేయాలంటే 2 days అయితే పడుతుంది పేపర్ వర్క్ అయితే. ఎక్సెల్ ఎస్టిమేషన్ అయితే 2 hours అయిపోతుంది మనకి. అలాగే ఆటోక్యాడ్లో మనం మాన్యువల్గా డ్రాయింగ్ చార్ట్లో గీయాలంటే 1 day మినిమం పడుతుంది, కానీ ఆటోక్యాడ్లో 1 hour అయిపోతుంది. సో సాఫ్ట్వేర్ అంటే టైం సేవింగ్ మిషన్స్. సైట్ ఇంజనీరు, డిజైన్ ఇంజనీర్, ప్లానింగ్ ఇంజనీర్, ఎవరైనా సాఫ్ట్వేర్స్ తెలిస్తే వాల్యూ ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ సాఫ్ట్వేర్ వచ్చేసి ఆటోక్యాడ్. ఇది సివిల్ ఇంజనీరింగ్కి బ్యాక్ బోన్ లాంటిది. బేసిక్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి 2D డ్రాయింగ్స్ సాఫ్ట్వేర్. ప్లాన్స్, ఎలివేషన్, సెక్షన్స్ క్రియేట్ చేయడం ది సాఫ్ట్వేర్ ప్రత్యేకత. ఇంకా దీనిలో మనం కమాండ్స్ ఏం యూజువల్గా యూజ్ చేయాలంటే లైన్, పాలిలైన్, ఆఫ్సెట్, ట్రిమ్, ఎక్స్చేంజ్, డైమెన్షన్స్. రియల్ సైట్ ఎగ్జాంపుల్ వచ్చేసి, మీ దగ్గర ప్లాన్ ఉంది కానీ కాలం పొజిషన్, వాల్ లేఅవుట్ తెలియదు. అందుకే ఆటోక్యాడ్ తెలుసుకోవాలి. ఈజీగా సైట్లో మార్కింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది. మిస్టేక్స్, డ్రాయింగ్ స్కేల్ అర్థం కాకపోవడం, యూనిట్స్ ఇన్కరెక్ట్గా చేయడం. ఆటోక్యాడ్ వితౌట్ జాబ్ కష్టం. ఫ్రెషర్కి ఫస్ట్ అడిగే క్వశ్చన్ అయితే, మీకు ఆటోక్యాడ్ బేసిక్స్ వచ్చా రాదా? డ్రాయింగ్స్ మీకు అర్థమవుతాయో అర్థం కావా సైట్లో? మీకు డ్రాయింగ్స్ అర్థం కావాలంటే మీకు ఆటోక్యాడ్ బేసిక్స్ వచ్చి ఉండాలి. ఆ డ్రాయింగ్లో యూనిట్స్ ఏముంటాయి, మనకి ఎక్కడెక్కడ కాలం పొజిషన్ ఎంత, వాల్ లేఅవుట్ ఎక్కడ అని అయితే మనకు తెలుసుకోవాలి ఫస్ట్. సెకండ్ సాఫ్ట్వేర్ వచ్చేసి రివిట్. ఇది బిమ్ సాఫ్ట్వేర్. బిమ్ అంటే ఏంటి? బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్, 3D ప్లస్ డేటా కాంబినేషన్. ఇది వాల్స్, స్లాబ్స్, బీమ్స్ రియల్గా క్రియేట్ చేయొచ్చు. ఆటోమేటిక్ క్వాంటిటీస్ అన్నీ వస్తాయి. వాల్ షిఫ్ట్ చేస్తే ఫుల్ డ్రాయింగ్ ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. అడ్వాంటేజెస్ వచ్చి టైం సేవ్ అవుతుంది, ఎర్రర్స్ చాలా తక్కువైతే అవుతాయి. దీంట్లో ప్రొఫెషనల్ అవుట్పుట్ అయితే వస్తుంది. ఫ్యూచర్లో బిమ్ కంపల్సరీ. ఇది చాలా మందికి తెలుసు, సివిల్ ఫీల్డ్లో బిమ్ అనేది చాలా బూస్టప్ అయితే అవుతుంది మనకి. రివిట్ నేర్చుకుంటే శాలరీ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. థర్డ్ సాఫ్ట్వేర్ వచ్చి ఈటాప్స్. స్ట్రక్చర్ అనాలిసిస్ కోసం ఈటాప్స్ అనేది వాడతారు. అంటే లోడ్ క్యాలిక్యులేషన్స్, బీమ్స్, కాలమ్స్, డిజైన్స్, స్లాబ్ సేఫ్టీ, ఇవన్నీ మనకి ఈటాప్స్లో అయితే వస్తాయి. బిల్డింగ్కి ఎర్త్క్వేక్ లోడ్ వచ్చింది అంటే ఈటాప్స్ క్యాలిక్యులేషన్ చేయాల్సిందే. సేఫ్టీ ఫస్ట్. స్ట్రక్చర్ ఇంజనీర్ కావాలి అంటే మస్ట్ అండ్ షుడ్గా మీరు ఈటాప్స్ అనేది నేర్చుకోవాలి. మెయిన్గా మిస్టేక్స్ వచ్చి రాంగ్ ఇన్పుట్స్ అయితే ఇస్తారు, లోడ్ ఇన్కరెక్ట్ అయితే ఇస్తారు. కేర్ఫుల్గా యూజ్ చేయాలి. కానీ ఈటాప్స్ కూడా మంచి గ్రోయింగ్ ప్లాట్ఫామ్ అయితే అవుతుంది స్ట్రక్చర్ ఇంజనీర్స్కి. ఇది చాలా ఇంపార్టెంట్. మనమైతే ఈటాప్స్లో లోడ్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే ఫెయిల్యూర్స్ ఎక్కడ వస్తాయి, ఇంకా మనం ఎంత లోడ్ యాడ్ చేయాలి, బీమ్ని స్లాబ్కి ఎక్స్చేంజ్ చేయాలా సైజెస్ అనేది మనకి ఈ ట్యాబ్స్ అయితే తెలుస్తుంది. ఇంకా మనకి ఫోర్త్ సాఫ్ట్వేర్ వచ్చి ఎక్సెల్. చిన్న సాఫ్ట్వేర్ అనుకుంటారు, బట్ పవర్ఫుల్ టూల్. మనమైతే BOQస్లో అయితే యూజ్ చేస్తాం, ఎస్టిమేషన్స్, కాస్ట్ ట్రాకింగ్ అయితే చేస్తాం. ఈ సాఫ్ట్వేర్ చాలా ఇండస్ట్రీలు అయితే యూజ్ చేస్తారు ఎక్సెల్ అనేది. మనకి MBA వాళ్ళు కానీ యూజ్ చేస్తారు, క్వాంటిటీస్ కోసం మనం యూజ్ చేస్తాం సైట్లో. చాలా అయితే ఇండస్ట్రీ వాళ్ళైతే ఎక్సెల్ అనేది యూజ్ చేస్తారు. కంపల్సరీ ఆటోక్యాడ్, ఎక్సెల్ అయితే కంపల్సరీ వచ్చి ఉండాలి. కాంక్రీట్ క్వాంటిటీస్, ఫార్ములాస్ పెట్టి ఇన్స్టెంట్ రిజల్ట్స్ అయితే మనకు వస్తాయి. డైలీ రిపోర్ట్స్ తయారు చేయొచ్చు, మెటీరియల్ ట్రాకింగ్ చేయొచ్చు. ఎక్సెల్ తెలిస్తే జాబ్ ఈజీగా రావచ్చు మనకైతే సైట్ ఇండస్ట్రీలో.
ఫిఫ్త్ సాఫ్ట్వేర్ వచ్చేసి మనకి ఒరాకిల్ P6. ఇది మనం ఎక్కడ యూస్ చేస్తామంటే ప్రాజెక్ట్ ప్లానింగ్ కాడైతే మనం యూస్ చేస్తాం. యూజువల్లీ యూజర్స్ వచ్చి షెడ్యూలింగ్ చేయడం, టైం మేనేజ్మెంట్, డీలే కంట్రోల్ చేయడం. అంటే మనకు సైట్లో మెయిన్ డిసడ్వాంటేజ్ వచ్చేసి టైం మేనేజ్మెంట్. మనకి ఎక్కడ ఏ టైంలో కావాలని చేసి ఉంటుంది ప్రాజెక్ట్, బిన్నా మనం అందజేయాల్సి వచ్చే ప్రాజెక్ట్. కాబట్టి స్లాబ్ వర్క్ 10 days అయితే షెడ్యూల్ని క్రియేట్ చేస్తుంది 10 daysలో ఎలా వర్క్ కంప్లీట్ చేయాలి అని. బిగ్ ప్రాజెక్ట్స్లో మెట్రోస్, హైవేస్లో అయితే ఇది చాలా యూజ్ఫుల్ అయితే అవుతుంది. ప్లానింగ్ ఇంజనీర్ కోసం బెస్ట్ సాఫ్ట్వేర్ అయితే నేర్చుకోవాలి. కన్ఫ్యూజింగ్ ఉందా? ఫాలో దిస్. ఆటోక్యాడ్ నేర్చుకోండి ఫస్ట్, తర్వాత ఎక్సెల్, తర్వాత రివిట్, ఈ ట్యాబ్స్ అండ్ ఒరాకిల్ P6 స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటే ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. మన యూట్యూబ్ ఛానల్లో కూడా ఆటోక్యాడ్ బేసిక్స్ గురించి అయితే నేనైతే అప్లోడ్ చేస్తూ ఉంటాను. అవి కూడా చూసి ఆటోక్యాడ్ అయితే నేర్చుకోండి. తొందరలోనే రివిట్, ఈ ట్యాబ్స్ అండ్ ఒరాకిల్ P6 వీడియోస్ కూడా నేనైతే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది క్లాసెస్ లాగైతే. సివిల్ ఇంజనీరింగ్లో జాబ్స్ లేవని కాదు, స్కిల్స్ లేవు. మీరు ఈ సాఫ్ట్వేర్ నేర్చుకుంటే జాబ్ షూర్గా వస్తుంది, కానీ కొద్దిగా ఫీల్డ్లో మనం కష్టపడాల్సి వస్తుంది. హార్డ్ వర్క్ ప్లస్ సాఫ్ట్వేర్ స్కిల్స్ వస్తే సక్సెస్ అయితే గ్యారంటీగా వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి కంటెంట్ కోసం సివిల్ మేట్స్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి. మీ డౌట్స్ కామెంట్లో పెట్టండి, నెక్స్ట్ వీడియోలో క్లియర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.